నమస్కారం అన్న. నమస్తే. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున అంటే నిన్న కానీ మొన్న కానీ జరిగింది విజన్ విశాఖ పారిశ్రామికవేత్తల సదస్సు జరిగింది. అందులో ఆ సదస్సులో భాగంగా ఒక ప్రకటన చేశారు. 2024 ఎన్నికల్లో 175కు 175 సీట్లతో గెలుస్తామనే ఒక నమ్మకంతో వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం పెట్టుకుంటాను. అందులో భాగంగా ఒక కొత్త సచివాలయం నమూనాను అంటే ఒక గ్రాఫిక్స్ను రిలీజ్ చేశారు. సచివాలయం ఇప్పుడు వైజాగ్లో ఉందా లేకపోతే కొత్తది? అంటే గెలిచిన తర్వాత వైజాగ్లో కొత్త సచివాలయం నిర్మించడానికి ఒక నమూనాను సిద్ధం చేశారు, గ్రాఫిక్స్. సో ఆ గ్రాఫిక్స్ నిన్న రిలీజ్ చేశారు. మరి ఇప్పుడున్న సచివాలయము ఏంటి, రాబోయే అంటే 2024 ఎలక్షన్ల తర్వాత కొత్త సచివాలయం నమూనాను కడతారా, అసలు ఏంది, మీరు ఏమనుకుంటున్నారు దీనిపైన? అన్నీ నువ్వు ఇవన్నీ మంగళవారం మాట్లాడిన అందరికీ తెలియదా? ఇప్పటిదాకా 3 రాజధానులు అన్నావు, కట్టింది ఏముంది? రాష్ట్రానికి రాజధాని లేకుండా నువ్వు పాలిస్తావు. ఇవన్నీ వాస్తవాలేగా. నువ్వు చెప్పే మాటలన్నీ ఏంటి? ఎవరో బిజినెస్ వాళ్ళు వచ్చారు అంటున్నావు. ఎవరు వచ్చారు? కోడిగుడ్లు అమ్మేవాళ్ళు, నూడిల్స్ బండి అమ్మేవాళ్ళు, ముంత మసాలాలు, వీళ్ళందరినీ తీసుకొని వచ్చి హైదరాబాద్ కృష్ణార్ నుంచి కోట్లు తీసుకొని వెళ్ళి వీళ్ళందరినీ వ్యాపారవేత్తలు అని ఎట్లా నమ్మిస్తున్నావు? మాకు అదయ్యా అర్థం కావట్లేదు. ఎట్లా గెలుస్తావు? నీ కార్యకర్తలు ఎవరు లేరు కదా, అందరూ టీడీపీ పార్టీలోకి వెళ్తున్నారు కదా, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. మరి ఇన్ని తెలిసి కూడా ఇంకా నువ్వు ప్రజలకి నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏమీ లేకుండా ఎట్లా వస్తాయి అనుకుంటున్నావు? ఇవన్నీ వాస్తవాలు కాదు అనేది నా ఉద్దేశం. మరి అయితే మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు అంటే అప్పటికప్పుడు పారిశ్రామికవేత్తలు రావడం అని కష్టమని భావించి కొందరిని రప్పించారు అని చెప్పేసి న్యూస్ పేపర్లో ఒక వార్త అయితే వచ్చింది. మరి దీనిపై మీరేమంటారు? వచ్చిన వాళ్ళు ఎవరు మీకు తెలీదా? ఆ కోడిగుడ్లు అమ్మేవాళ్ళు, న్యూడిల్స్, చేపలు అమ్మేవాళ్ళు, ఇంక ఇయే కదా గంజాయి అమ్మేవాళ్ళు. వీళ్ళు తప్పితే ఎవరు వచ్చారు? కనీసం ఒక ఫోటో రిలీజ్ చేయండి, వాళ్ళు ఎవరు చూపిస్తాం మీకు. వాళ్ళు ఎవరు లేరు. ఏడో ఇక కృష్ణార్లో దొరికే వాళ్ళంగానే తీసుకొని వచ్చి ఇంకా వ్యాపారవేత్తలు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మంగళవారం మాటలని అందరికీ తెలిసిన విషయమే. మరి అయితే ఇప్పుడున్న సచివాలయం పరిస్థితి ఏందంటారు? ఎక్కడ ఉంది? అమరావతిలో తాకట్టు పెట్టాం కదా. అందుకేనా కొత్త సచివాలయం నమూనా రిలీజ్ చేశారు? ముందుగానే ఒక వ్యూహం ప్రకారమే చేశారంటారా? ఇది తాకట్టు పెట్టాడు, అది రాదు అన్న విషయం తెలుసు, ఈయన రాడు అన్న విషయం తెలిసి అన్ని తాకట్లు పెట్టుకుంటున్నమాట వాస్తవం. పోతా పోతా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పోదామనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాడు. పైన జై శ్రీరామ్ అంటూ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయనేమో గుళ్ళు బాల కొడతా ఉంటాడు, ఆయనేమో జై శ్రీరామ్ అంట 28 రాష్ట్రాల ఎలక్షన్లకి ఈ హల్లో సూత్రనాయన బ్యాచ్ వీళ్ళు డబ్బులు ఇస్తారు. ఇద్దరు ఒకటైన మాట వాస్తవాన్ని అందరికీ తెలుసు. ఏంది ఒక్క మాట, ఒక రోజు ఒకసారి 3 రాజధానులు అంటాడు, ఒకసారి హైదరాబాదే ఇంకో 10 ఏళ్ళు రాజధాని అంటాడు, లేదు నేను వైజాగ్ రాజధాని అంటాడు. అసలు ఎన్ని రాజధానులు ఏందో మాకైతే అర్థం కావట్లేదు. ఈసారి కనుక వైఎస్ఆర్సీపీ కనుక ఈయన అనుకున్నట్టు వస్తే ఇంకెవరు ఏపీలో బతికే పరిస్థితి అయితే లేదు. ఇక ఉక్రెయిన్ ఎంత దారుణంగా ఉందో, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఎట్లా ఉందో, శ్రీలంక అంతకన్నా ఘోరంగా ఉంది ఈరోజు ఏపీ పరిస్థితి. ఏపీలో బతకడానికి ఏ అవకాశాలు ఉన్నాయి చెప్పండి? ఏమీ లేవు. ఇక నేనే రూపాయి జీతం తీసుకునే అతను ఋషికొండ మీద ఎంత పెట్టి కట్టాడు, ఈయన లండన్ పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టాడు, ఈయన ఖర్చులు కానీ అప్పులు కానీ సలహాదారులకు ఇచ్చే జీతాలు కానీ, ఈయన జీతమేమో రూపాయి. సజ్జల జీతం 5 ఏళ్ల జీతం 140 కోట్ల. ప్రతి ఒక్క వాలంటీర్లకి దగ్గర ఎలక్షన్ టైంలో 50,000 ఇస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి మొత్తం? ఇక వాలంటీర్లు, సచివాలయ ఎంప్లాయీస్ వీళ్ళే రేపు ఎలక్షన్లో చూసుకోవాలంట. ఎలక్షన్ డ్యూటీ ఎంత జగన్మోహన్ రెడ్డికి ఉంది అంటే ఈయన అనుకున్నట్టే సీట్లు వస్తాయి. ఏదన్నా దొంగ ఓట్లు కానీ ఏదన్నా కానీ. విజీ బంగారం BMW కారు ఇయటానికి కూడా సిద్ధమైన వ్యక్తి. మీరు నమూనాను చూసారా? 2 కోడి కత్తులని పక్కనే పెట్టినట్టుంది. అంతకన్నా ఏమని చెప్పండి? అవి కోడి కత్తులని కూడా తెలిసి కూడా కావాలని ఎదవన్న చేయటానికి నేను ఏం చేసినా ఏం చెప్పినా వింటారు అని చెప్తున్నాడు తప్ప ఎదుటి మాట ఎండు.
నువ్వు ఎక్కడన్నా సింగిల్కి బయటకు వచ్చావా? అసలు యాడికి బయటకు వచ్చిన పోలీసులు, బారికేడ్లు, పరదాలు, చెట్లు నరికేయటం, నీకు అంత భయం ఎందుకు? ఎవడు ఎటు నుంచి చంపుతాడని భయం. నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు చేసిన డెవలప్మెంట్ గురించి చెప్పుకోవడం చేత కాకుండా అప్పులు తీసుకొని వచ్చి అన్నీ తాకట్లు పెట్టడం తప్ప ఎట్లా వస్తావు చెప్పు నువ్వు అధికారంలోకి? ఏమీ లేదనేది నా ఉద్దేశం. మరి అయితే చివరిగా ఏం చెప్తారు మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి? ఏం చెప్తాం, ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి కనుక ఓటేస్తే పక్క రాష్ట్రాలకు వెళ్ళి అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.